ఉత్తర భారతంలో నిప్పుల వాన కురుస్తోంది. చండ ప్రచండంగా ఎండలు మండిపోతున్నాయి. నార్త్ ఇండియా మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. భానుడి భగభగలతో రోడ్లపై తిరగడానికి జనం భయపడే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాదిలో ఏ నగరాన్ని చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరాదిలో దాదాపు 50 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ని మించి దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. డ్యూటీ చేస్తున్న పోలీసులు హీట్ వేవ్ తో నేల కొరుగుతున్న దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ వేడికి మనుషులే కాదు పక్షులు చనిపోతున్నాయి. ఢిల్లీ పరిసరాలతో పాటు హర్యానా, పంజాబ్, యూపీలో అనేక జంతువులు ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ ఎండలకు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోకుండా వాటికి కూలర్లు ఏర్పాటు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు వడగాళ్లు ప్రాణాలు తీస్తున్నాయి. నగరంలోని ఆసుపత్రులన్నీ వడదెబ్బ బాధితులతో నిండిపోతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రోగులు అడ్మిట్ అవుతున్నారు. గత 24 గంటల్లో 20 మంది వడదెబ్బతో చనిపోయారు. 10 రోజుల వ్యవధిలో ఒక్క ఢిల్లీలోనే 196 మంది సన్ స్ట్రోక్ తో మృత్యువాత పడ్డారు. వీరంతా ఇల్లు వాకిలి లేక వీధుల్లో తలదాచుకునే నిరుపేదలని చెప్తున్నారు అధికారులు. వేడిగాలుల దృష్ట్యా ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను 24 గంటలు తెరిచుంచాలని ఆదేశాలు జారీ చేశారు. వడదెబ్బ తగిలిన పేషెంట్లు రోజుకు దాదాపు 50 మంది వరకు అడ్మిట్ అవుతున్నారని లోహియా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఎండల వేడి పెరగడానికి పొల్యూషన్ కూడా ఒక కారణమంటున్నారు ఢిల్లీ వాసులు. ఇంత వేడి ఎప్పుడూ చూడలేదంటున్నారు ఉత్తరాది వాసులు. ఈ ఎండల్లో కాలేజ్కు వెళ్లి రావాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు విద్యార్థులు. पोल्यूशन के चक्कर से चाहे जैसे भी हो, ज़्यादा गाड़ियाँ ओड़ियाँ एसी की ज़्यादा गाड़ियाँ चलती है, चाहे जैसे भी हो, तो इसमें गर्मी के तो है। धूप तो ही रहा है सुबह ही 5 बजे, क्योंकि इतना ना गर्मी है कि सबसे ज़्यादा हार्ड गर्मी है इस साल की। तो इतनी तो गर्मी कभी देखा ही नहीं था। कॉलेज से आते हैं जाते हैं रोज़ गर्मी में, तो नहीं हो पाता हैंडल। और जैसे गर्मी बहुत ज़्यादा बढ़ रही है तो వాతావరణ శాఖ దేశ రాజధానిలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత వారం రోజులుగా ఢిల్లీలో యావరేజ్ గా టెంపరేచర్ 46 డిగ్రీలకు పైనే ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే భానుడి భగభగలు చూస్తే 50 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్నారు జనం. ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని హీట్ వేవ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ, యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తో పాటు పంజాబ్లో వేడిగాలుల తీవ్రత మరింత పెరిగింది. గత 24 గంటల్లో ఒక్క బీహార్లోనే 22 మంది చనిపోయారు. ఇక యూపీలో వడదెబ్బకు 81 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్ ప్రదేశ్ కూడా ఎండ తీవ్రతకు అల్లాడుతోంది. ఇక్కడ 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఉత్తర భారతంలో సగటు ఉష్ణోగ్రతల కంటే 6 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. అత్యవసర సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.